2004 నుంచి 2009 వరకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంచుమించుగా 20,000 చర్చులు. ఒక్కొక్క చర్చి కట్టడానికి 1,50,000, రిపేర్‌కి 80,000, ప్రభుత్వ భూమి 7,000 ఎకరాలు, ఇంచుమించుగా అప్పట్లో 20,000 కోట్లు. ఇవన్నీ ఎక్కడి నుంచొచ్చినియి? సొమ్ము ఒకడిది, సోకొకడిది. అప్పట్లో టెంపుల్స్ అన్నీ గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉండగా, హిందూ దేవాలయాల నుంచొచ్చే ప్రతి పైసాలోనూ 15% మాత్రమే తిరిగి హిందూ దేవాలయాలకొచ్చేవి. మిగతాదంతా చర్చెస్‌కి, మిషనరీస్‌కి దానదత్తం చేసేవాళ్ళు అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి. ఆఖరికి ఎంతో శ్రేష్టమైన ఆవులు, దూడలను కూడా ఆక్షన్‌లో అమ్మేసి, వాటిలో 15% గుళ్ళకిచ్చేసి, మిగతాది అటువైపు దానదత్తం చేసేవారు. ఒక్క గుడి కడతామన్నందుకే ఇంత రచ్చ చేస్తున్నారు. మరి ఓన్లీ హిందూస్ ఉంటున్న ఏరియాస్ టార్గెట్ చేసి, అక్కడ 4, 5 చర్చులు కట్టేసి, అలా వేల ఎకరాలు దొబ్బేసి చర్చులు కట్టేస్తున్నందుకు హిందూస్ అందరూ కలిసి ఇంకెంత రచ్చ చేయాలి? ఇంతా జరుగుతున్నా గవర్నమెంట్ దీని మీద ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే పాత గవర్నమెంట్ చేసిన ఘనకార్యం వల్ల 25% ఓట్ బ్యాంక్ వచ్చి ఇక్కడే పడింది. వీళ్ళని డిస్టర్బ్ చేస్తే ఓట్ బ్యాంక్ మొత్తం బద్దలైపోద్ది. బిర్యానీలో ఇలాయచీ బిర్యానీ ఆకులాగా ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్.